బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. అందువలన దేహభావంను మర్చిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. అందరిపై గల మమకారాన్ని తుడిచివేయండి. ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీరు తండ్రి నుండి ఎటువంటి తెలివిని నేర్చుకుంటారు? జవాబు: తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా తయారవ్వాలో, ఉన్నతమైన భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ తెలివిని ఇప్పుడు మీరు తండ్రి నుండి నేర్చుకుంటున్నారు. ఎవరు ఎంత యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా అవుతారో వారికి అంత ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఉన్నతిని తయారు చేసుకోను పిల్లలకు ఎప్పుడూ దాగి ఉండలేరు. పిల్లల కర్మల ద్వారా ఎవరు ఎటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారో తండ్రి అర్థం చేసుకుంటారు.